హలో అండి. అందరూ బాగున్నారా? మేము చాలా చాలా బాగున్నాం. వర్షాలు పడుతున్నాయి, చల్లగా ఉంటుంది. నాన్ వెజ్ అయితే ఈ టైంలో బాగుంటుంది అని చెప్పి మటన్ తెప్పించాను. సో, ఈ మటన్ వచ్చేసి మనకి ఎప్పుడు కూడా ముందు రోజు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను ఒక చిన్న నా స్టైల్‌లో చేస్తానండి మటన్ అనేది. దీంట్లో ఏంటంటే తక్కువ మసాలాలు అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఈజీగా అయిపోతుందనమాట. ఎవరన్నా ఈజీగా చేసేయొచ్చు మటన్‌ని. సో, ముందు రోజే నైట్ నేను మటన్ తెప్పించుకున్నాను కదా! దాన్ని బాగా కడిగేసి దాంట్లో ఒక 2 గరిటెలు పెరుగు, హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ కారం, ఒక పావు స్పూన్ పసుపు, అలానే ఒక అర స్పూన్ గరం మసాలా గాని, చికెన్ మసాలా గాని, నిమ్మకాయ ఏసి మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటాను. మనకి కర్రీ చేయడానికి 2 ఉల్లిపాయలు, ఒక చిన్న టమోటా, కొంచెం కొత్తిమీర, అలానే మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు పడుతుంది. దీంతో పాటుగా చికెన్ మసాలా, గరం మసాలా లేదంటే మటన్ మసాలా ఏది ఉంటే అది వేసుకోండి. నా దగ్గర మటన్ మసాలా ఉంది. సో, నేను హాఫ్ స్పూన్ మటన్ మసాలా వేసుకొని కలిపేసి నీళ్లు పోసి దీన్ని పేస్ట్లా చేసి పెట్టుకుంటాను ఎప్పుడులానే. ఇది ఎందుకు అంటే గ్రేవీ లేని కూరల్లో కూడా గ్రేవీ రప్పించడానికి అనమాట. ఇది ఇలా మీరు వాటర్తో పోసినప్పుడు మీకు ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ అన్నది వచ్చేస్తుంది. కలిపేసి పెట్టుకోండి, సరిపోతుంది ఒక ముద్దలాగా. పౌడర్ ఎంత ఉందో దానికి ఇంకొకంత వాటర్ పోసుకుంటాం. ఇంకా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం అవుతుంది. పచ్చి మసాలాలు అని చెప్పాను కదా, ఈ పచ్చి మసాలాల్లోకి మనకి 1 ఇంచు దాల్చిన చెక్క అవసరం అవుతుంది. 1 ఇంచు దాల్చిన చెక్క, దాంతోపాటుగా 2 యాలుకలు, 4 లవంగాలు, ఒక చిన్ని ఎండుమిరపకాయ. ఇవి అట్ ప్రెజెంట్ మనకి ఆ ఘాటుని ఇవ్వటానికి. దీంతో పాటుగా ఫ్లేవర్ని ఇవ్వటానికి ఇప్పటి నుంచి మనం ఏం చేస్తామంటే 1 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూను ధనియాలు, 1.5 స్పూన్, ఎందుకంటే ధనియాల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఒక 4 మిరియాలు, షాజీరా ఉంటే షాజీరా కూడా వేసుకోవచ్చు మీరు. ఇది హాఫ్ స్పూన్ షాజీరా, ఒక 3/4 స్పూన్ గసగసాలు. ఎండు కొబ్బరి చాలా టేస్ట్ వస్తుందండి. ఒక పావు పెచ్చు ఎండు కొబ్బరి కూడా వేసుకోండి. వేసుకొని ఫస్ట్ వీటిని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇలా చూసారా, బరకగా అయింది. ఇంకొకసారి చేసినట్లయితే ఇంకా పౌడర్లా అయిపోతుంది. సో, ఇలా అయిన దాంట్లో మనం ఉల్లిపాయలు, టమాటాలది ముక్కలు కోసుకొని అవి వేసుకుందాం. ఫస్ట్ ఉల్లిపాయ వేసేస్తున్నాను. దీంట్లోనే టమోటా. మీకు ఏ మిక్సీ జార్ సరిపోతుందంటే ఆ మిక్సీ జార్ పెట్టుకొని వేసుకోండి. సో, పేస్ట్ చేసేసి మంచిగా ఫైన్గానే పేస్ట్ అవ్వాలండి, బాగుంటుంది. అట్లానే బరకగా చేస్తే దీనికి బాగోదు. సో, ఫైన్గానే పేస్ట్ చేస్తాం. కొంచెం పేస్ట్ చేస్తాను. ఇప్పుడు మటన్ కూడా నేను ఏం చేశానంటే ఒక 5 విజిల్లు రానిచ్చాను. మొత్తం మటన్ అంతా కూడా ఆయిల్ వేసుకొని కొంచెం వేడి అయిన తర్వాత మటన్ వేసేసుకుని నీళ్ళు ఏం పోయలేదు, అలాగే వేపి 5 విజిల్లు రానిచ్చాను. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. సో, ఇప్పుడు ఏంటంటే దీన్ని ఉడకడానికి పెట్టేస్తాను. ఎగరాలి కదా కొంచెం, ఆ నీళ్ళంతా కూడా ఎగరాలి బాగా. సో, ఇప్పుడు మనం ప్రిపరేషన్ చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో నూనె పోసుకొని మనకి నూనె అన్నది బాగానే పడుతుంది. ఒక 5 స్పూన్ల నూనె వరకు వేసుకోండి. దీంట్లో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని ఒక్కసారి ఫ్రై చేసేసి మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో మసాలా ముద్ద అంతా కూడా అది ఇక్కడ ఫ్రై చేస్తాను. నూనెలో బాగా వేగనివ్వండి. అది ఎంత బాగా వేగితే అంత మంచిగా మనకి టేస్ట్ అన్నది వస్తుంది. మీరు మీ ఇంట్లో మటన్ కర్రీ అది ఎలా చేస్తారో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. అలానే ఇంకా ఏదైనా రెసిపీస్ తెలుసుకోవాలి అనుకుంటున్నారా, లేకపోతే నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలా అనుకుంటున్నది కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి. అండ్ మటన్ మీరు ఎలా చేస్తారో కూడా నాకు చెప్పండి. ఇక్కడ చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. ఇందాక ఆల్రెడీ నీళ్ళు తక్కువే ఉన్నాయి, కానీ ఉడకబెట్టే కొద్దీ నీళ్ళు అట్లా వస్తూనే ఉంటాయి. అందుకే బాగా ఎగర పెట్టాలి. ఇది చూసారా, ఉల్లిపాయ పేస్ట్ కూడా బాగా దగ్గరకు అవుతుంది. ఇంకా బాగా వేగాలండి. ఇలాగే బాగా వేగుతూ ఉంటే కనుక మనకది ఆ పచ్చి వాసన పోయి
మటన్కి బాగా పట్టి మంచి స్మెల్ ఇస్తుంది అండ్ అట్ ది సేమ్ టైం మంచి ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట దీంట్లో. ఇప్పుడు మనం మసాలా పేస్ట్ వేసుకుందాం. బాగా వేగిపోయింది కదా, దగ్గరికి అయిపోయి నూనె వదలడం మొదలెట్టింది. సో ఇప్పుడు నేను పేస్ట్ వేసేసుకున్నాను దీంట్లో మనం కలిపి పెట్టుకున్న మసాలాలు, పౌడర్ మసాలాల పేస్ట్. ఇప్పుడు దీన్ని కూడా బాగా వేగి ఇది కొంచెం నూనె వదిలేలాగా వచ్చే టైంకి మనం దీన్ని తీసుకుందాం. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటాను, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొత్తిమీర నాకు నచ్చిన వాటిలో అన్నిట్లోనే వేస్తూనే ఉంటానండి. నాకు కొత్తిమీర చాలా ఇష్టం. ఇది ఇంట్లో పండించుకుని కొత్తిమీరే, సో ఫ్లేవర్ ఇంకా ఎక్కువ ఉందన్నమాట. అడుగంటుకోకుండా కొంచెం కలపండి, ఎందుకంటే అట్ ప్రెసెంట్ మనం అంతా కూడా వాటర్ ఇదంతా వేసాం కదా, కింద హీట్ తగులుతున్నప్పుడు కింద అంటుకుంటూ ఉంటుంది. సో కొంచెం బాగా కలిపేసి కాసేపు అలాగా మగ్గనివ్వండి. ఇది చూసారా ఆయిల్ అన్నది ఎలా తేలుతుందో. సో ఇంకా బాగా కొంచెం కలర్ రావాలి, ఇంకాను ఆ కలర్ వచ్చే వరకు ఇంకా బాగా వేపుకుందాం. ఇప్పుడు నేను ఆఫ్ చేసేసాను దీన్ని, నాకు బాగా కలర్ వచ్చేసింది. సో దీన్ని తీసుకెళ్ళి ఉడుకుతున్న మటన్లో వేసేస్తాను. లాస్ట్లో ఇంకొంచెం అది ఉండిపోయింది కదా, దాంట్లో నీళ్ళు పోసి లైట్గా అది కూడా వేసేసాను. సో దీన్ని మొత్తం తిప్పేద్దాం. మీకు చూపిస్తున్నాను, అంటే నీళ్ళు ఎక్కువ పోయలేదని. మొత్తం అంతా కూడా వేసేసాను ఆల్రెడీ. జస్ట్ ఒక గరిటతో ఇళ్ళలాగా అనేస్తే మీకు మొత్తం దానికి ఉన్నదంతా వచ్చేస్తుంది. మళ్ళీ అన్ని నీళ్ళు పోయలేదు చూపించలేదు అంటారని చెప్పి ఆ షార్ట్ కూడా యాడ్ చేశాను ఇక్కడ. బాగా తిప్పేసి మటన్ని అలా ఉడకనిద్దాం ఒక్క నిమిషం. అసలు స్మెల్కి మత్తిపోతుందండి, అసలు చాలా బాగుంది. అలా ఉడుకుతూ ఉంటుంది కదా. సో ఈ మటన్ ఎప్పుడైతే ఉడుకుతుందో, ఈ మసాలాల్లో మసాలా బాగా పట్టిందో, అప్పుడు మనం దీంట్లో నీళ్లు పోసుకొని మళ్ళీ ఒకసారి ప్రెషర్ కుక్ చేసుకుంటాం. ఆ ప్రాసెస్కి వెళ్ళే ముందు ఒక్కసారి ఇది ఇంకొంచెం బాగా మసాలాని ముక్కలకు పట్టనిద్దాం. అన్నీ సరిపోయినాయా లేదా అని ఒక్కసారి టేస్ట్ చూసుకుంటున్నాను ఇక్కడ నేను. గ్రేవీ అన్నది ఏమన్నా అడ్జస్ట్ చేయాలి అన్నట్లయితే ఉప్పు కానీ కారం కానీ అవి మనం ఇక్కడ ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మటన్ పులుసు చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ స్టేజ్లో మీరు చింతపండు పులుసు ఏదైతే ఉందో అది పోసేసుకొని మీరు చేసుకోవచ్చు. మీరు నార్మల్గా గ్యాస్ స్టవ్ మీద చేయొచ్చండి కుక్కర్ లేకుండా, కానీ చాలా టైం తీసుకుంటుంది. అందుకే ఈజీగా కుక్కర్లో ఎక్కువ ఇబ్బంది లేకుండా చేసుకునేటట్టుగానే నేను మీకు చూపిస్తున్నాను. చూసారా, గ్రేవీ అన్నది బాగా తిక్కగా ఫామ్ అవుతుంది. ఇంకా తిక్కగా అవ్వాలి, ఇంకా తిక్కగా అయినా మనం నీళ్ళు పోసుకుంటాం. ఎప్పుడైనా సరే ఒకే కొలత, ముక్క మునగాలి. ముక్క మునిగే వరకు మనం నీళ్ళు పోస్తాం, రైట్? కరెక్ట్గా ముక్క ములుగుతుందండి. అవి దుమ్ములు అది పైకి వచ్చున్నాయి కానీ ముక్క మునిగిపోయింది. సో దీన్ని బాగా ఏం చేద్దామంటే కలిపేసి మనం కుక్కర్ మూత పెట్టేసి, మీకు ఎంత మెత్తగా కావాలి అనుకుంటే అంత మెత్తగా దీన్ని ఉడకబెట్టుకోండి. నేనైతే కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత కూడా 3 విజిల్ రానిచ్చాను, సో దట్ బాగా మెత్తగా ఉంటుంది అండ్ పిల్లలు తిన్నా కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పి. విజిల్ రావడం స్టార్ట్ అయిపోయింది. అంతా కూడా సిమ్లోనే చేయండి, హైలో పెట్టద్దు అసలు. సిమ్లోనే రానివ్వండి ఏం చేసినా సరే. సో 3 విజిల్లో వచ్చేసిన తర్వాత నేను ప్రెషర్కి వదిలేసాను దాన్ని కాసేపు రిలీజ్ అవ్వటానికి. ప్రెషర్ రిలీజ్ అయిపోయింది. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి లోపల ఎట్లా ఉందో చూద్దాం. బా కుత్తలాడుతుంది వేడివేడిగా. ఇలా వేడి అన్నంలో వేసుకో తింటే చాలా బాగుంటుంది. సో కొంచెం వాటర్ ఉంది కదా, ఈ కాంటెంట్ అన్నది కొంచెం దగ్గర కావాలి నాకు. మీరు ఇలాగ తీసుకొని తినేయచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ మాకు కొంచెం గ్రేవీలా ప్రిఫర్ చేస్తారు, ఎక్కువ నీళ్ళగా ఉంటే ఇష్టం ఉండదు. సో నేను గ్రేవీలా చేసుకుంటున్నాను. ఇది ప్రాపర్ కర్రీ అండి, ఇట్లా తినేసుకోవచ్చు ఇంకా మీరు, వేరే ఏ ఇబ్బంది లేకుండా, రైట్? సో దీంట్లో మీరు ఉడకబెట్టుకొని కాసేపు అలాగా కొత్తిమీర వేసేసుకోవచ్చు. నేనేంటంటే ఇది కుక్కర్లో అయిపోయింది కదా, సో కుక్కర్ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటాను వేరే దాంట్లో. 1 నిమిషం ఉడికిన తర్వాత ఈ ఫ్లేవర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇదంతా కూడాను ఒక ప్యాన్లోకి మార్చేసుకుంటాను.
ఒకసారి కింద ఏదైనా అంటుకున్నా ఏం చేసినా సరే మొత్తం అంతా బయటికి ఒక్క నిమిషం ఉడకనిచ్చేస్తేలాగా సరిపోతుంది. ప్యాన్లోకి మార్చేసుకుంటాను. కొంచెం ఆయిల్ వేసి దాంట్లోకి ప్యాన్లోకి వంపేసుకుంటాను మొత్తం అంతాను. సో ఇప్పుడు నాకు ఈ గ్రేవీ అన్నది ఇంత నీరుగా వద్దు, కొంచెం దగ్గరికి అవ్వాలి. అందుకని దగ్గరకు ఉడకబెట్టుకుంటున్నాను. దగ్గరికి అవుతుంది కదా, ఇలానే దగ్గరికి అయితే చాలా చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇలాంటి మరిన్ని నేను మీకు రెసిపీస్ అన్నవి చేస్తూనే ఉంటాను, ఈజీగా అయిపోయేవి చెప్తూ ఉంటాను, చిట్కాలు చెప్తూ ఉంటాను. మీకు నచ్చిన వాళ్ళు ఏంటంటే దీంట్లో ఈ స్టేజ్లో మీరు కొంచెం యాక్చువల్లీ ఇందాక బాయిల్ చేస్తున్నాం కదా, ఆ స్టేజ్లో మీరు ఎక్స్ట్రా పెరుగు కూడా వేసుకోవచ్చు ఇంకా మెత్తగా రావడానికి. కానీ నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టాను కాబట్టి నాకు ముక్కలు ఆల్రెడీ మెత్తగా అయిపోయినాయి. అండ్ మీరు తెచ్చుకున్న మటన్ బట్టి మీకు ఉంటుంది. అయిపోయింది, నేను కట్టే